హలో ఎవరివన్. సో ఈ వీడియోలో జనరల్ స్టడీస్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ రెండింటికి యూజ్ఫుల్ అయ్యే జనరల్ స్టడీస్లో ఉండే లాజికల్ రీజనింగ్లో పొజిషన్ అండ్ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చాలా ఈజీగా చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి డిఐ 2023లో ఇచ్చిన జనరల్ స్టడీస్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ సుందర్ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సురేష్ ఈజ్ 23rd ఫ్రమ్ ద రైట్. ఇఫ్ ద ఇంటర్చేంజ్ ది పొజిషన్స్ then Sundar becomes 18th from the left, then at what position will Suresh be from the right అన్నారు. సో క్వశ్చన్ చూడడానికి చాలా లెంతీగా ఉంది, కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఓకే, బట్ వీటిని ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా మనం ఎంత సింపుల్ ఏ ఫార్ములాస్ అవసరం లేకుండా సింపుల్గా ఎలా చేయాలి చూద్దాం. సో ఈ పొజిషన్ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఒక 5 టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది నేర్చుకున్నారంటే మీరు 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే, పక్కాగా 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది బోత్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్లో. ఓకే, సో వీటిని ఎలా చూడాలో 5 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో చూసే ముందు మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఆర్ఆర్బీకి కానీ ఏదైనా గైడెన్స్ లేదంటే ఏదైనా మీకు డౌట్స్ కావాలి, ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ది టోటల్ కౌంట్ డిటర్మినేషన్. సో ఒక రో ఇచ్చినప్పుడు టోటల్ కౌంట్ ఎలా చేయాలి. సో ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, ఒక రో ఉంది బాయ్స్ రో, దాంట్లో రాహుల్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్. సో దీనికి లెఫ్ట్ రైట్ ఇలా రాసుకోవాలి ఇలాంటివి ఇచ్చినప్పుడు. సో రాహుల్ పొజిషన్ ఏంటి, లెఫ్ట్ నుంచి చూసినప్పుడు 8th పొజిషన్ అంట, సారీ లెఫ్ట్ నుంచి చూసినప్పుడు 8th పొజిషన్. నెక్స్ట్ రైట్ నుంచి చూసినప్పుడు రాహుల్ పొజిషన్ ఏంటి, 12th పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో అన్నారు. టోటల్ నెంబర్ ఎంత అడిగారు. టోటల్ నెంబర్ సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 8, 12, అన్నింటిని యాడ్ చేస్తాం. 8 + 12 ఎంత, 20. ఆ 20లోంచి -1 చేస్తాం అంటే 19. అదే ఆన్సర్. టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఈ రో మొత్తంలో, 19 ఉన్నారు. సో రెండింటిని యాడ్ చేయాలి, 8 + 12ని దాంట్లోంచి -1 చేయాలి టోటల్ కౌంట్ అడిగినప్పుడు. నెక్స్ట్ పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ కొనండి, పొజిషన్ బేస్డ్. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు. సో రో అన్నప్పుడు ఒక లైన్ రాసుకుంటాం. ఓకే, సో దానికి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు. సో ఏ లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు 10th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ బి 15th ఫ్రమ్ ద రైట్ అన్నారు. సో బిని తీసుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి 15th పొజిషన్లో ఉన్నారు. ఓకే, ఇఫ్ ద ఇంటర్చేంజ్ ద పొజిషన్స్, సో అవి ఇంటర్చేంజ్ చేసుకున్నాయి అనుకోండి, అంటే ఏ బి ప్లేస్లోకి వెళ్తాడు, బి ఏ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఏ బికమ్స్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్. వాట్ విల్ బి ద బీస్ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అన్నారు. ఈ క్వశ్చన్ అంతా క్లమ్సీగా కొంచెం చూడడానికి కన్ఫ్యూషన్గా ఉంది, ఏం అవసరం లేదు దీంట్లో. ఈ క్వశ్చన్ గురించి ఎక్కువ థింక్ చేయొద్దండి. ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, మనం సింపుల్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం టోటల్గా 3 వాల్యూస్ ఉన్నాయి. 10th ఉంది, 15th ఉంది, 18th ఉంది, 3 వాల్యూస్ ఉన్నాయి. లాస్ట్ 2 వాల్యూస్ని ఫస్ట్ యాడ్ చేసేయండి, ఫస్ట్ వదిలేయండి. లాస్ట్ 2 వాల్యూ ఏంటి, 15 + 18th. సో 15 + 18th ఎంత అవుతుంది, 8, 18, 33 అవుతుంది. ఆ 33లోంచి ఫస్ట్ వాల్యూ తీసేసేయండి. సో 33 - ఫస్ట్ వాల్యూ ఎంత, 10 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 23. సో మనము అందులోంచి ఆ వాల్యూని మైనస్ చేస్తే 23, ఇదే ఆన్సర్, 23 పొజిషన్ ప్లేస్. సో లాస్ట్ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూలో నుంచి ఫస్ట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని మైనస్ చేయాలి. అదే ఆన్సర్ అంతే, ఇంకేం క్వశ్చన్ ఎక్కువ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్చేంజింగ్ పొజిషన్స్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. సో టోటల్గా 40 స్టూడెంట్స్ ఉన్నారంట ఒక క్లాస్లో. అరుణ్ ఈజ్ 9th ఫ్రమ్ ద ఫ్రంట్. సో అరుణ్ అనే అతను ఎలా 9th ప్లేస్లో ఉన్నాడు, నెక్స్ట్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు. వరుణ్ ఈజ్ 15th ఫ్రమ్ ద బ్యాక్. సో ఇలా బ్యాక్ నుంచి చూసినప్పుడు ఆ రోలో వరుణ్ ఏ పొజిషన్లో ఉన్నాడు, 15th పొజిషన్లో ఉన్నాడు. ఇఫ్ ద ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, వాట్ విల్ బి ద వరుణ్స్ నీ పొజిషన్ అన్నాడు. సో సపోజ్ వాళ్ళు ఇంటర్చేంజ్ అయ్యారనుకోండి, అంటే ఇప్పుడు ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఏ వచ్చేసి 15th ప్లేస్లోకి వెళ్తాడు, వరుణ్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ వరుణ్ ఎక్కడికి వస్తాడు, 9th ప్లేస్లోకి వస్తాడు, అంతే కదా. ఇప్పుడు అడిగింది ఏంటి ఇక్కడ, వాట్ విల్ ఇంటర్చేంజ్ అయ్యారు ఇప్పుడు ఇద్దరు. ఏ ఏమో 15th పొజిషన్ దగ్గర, అదే వరుణ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు, వరుణ్ ఏమో ఏ ప్లేస్లోకి కూర్చున్నాడు.
వాట్ విల్ బి ద వరుణ్స్ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు వరుణ్ ఎక్కడున్నాడు, ఇప్పుడు వి ఎక్కడున్నాడు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత 9th ప్లేస్లో ఉన్నాడు. అదే ఆన్సర్, అంతే. 9th ఆన్సర్, 9th ప్లేస్. సింపుల్ ఇంటర్చేంజ్, ఇది సింపుల్గా ఇది జస్ట్ ఇంటర్చేంజ్ కూర్చోవడమే, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ మిడిల్ పొజిషన్ డిటర్మినేషన్. సో మిడిల్ పొజిషన్ మనం ఎలా డిటర్మిన్ చేయాలి? ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ 25 చైర్స్, ఒక రో ఉంది, టోటల్గా ఎన్ని ఉన్నాయి, 25 చైర్స్ ఉన్నాయి. ఓకే, రమేష్ సిట్ 7th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ రమేష్ ఎక్కడ కూర్చున్నాడు, 7th ప్లేస్లో కూర్చున్నాడు లెఫ్ట్ నుంచి చూసినప్పుడు. నెక్స్ట్ సురేష్ సిట్స్ 9th ఫ్రమ్ ద రైట్. సో రైట్ సైడ్ ఇది కదా, సో రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు సురేష్ అనే అతను ఎక్కడ ఉన్నాడు, 9th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. హౌ మెనీ చైర్స్ ఆర్ దేర్ బిట్వీన్ దెమ్, ఈ ఇద్దరికి మధ్యలో ఎన్ని చైర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో ఇలాంటి మిడిల్ క్వశ్చన్ అంటే మధ్యలో ఎంతమంది పొజిషన్స్ ఉన్నారు అని అడిగినప్పుడు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మధ్యలో ఇవి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇలా ఇక్కడ వేసుకున్నారు కదా, ఆ రెండింటిని యాడ్ చేస్తాం. సో 7 + 9 ఎంత, 16. ఈ టోటల్ చైర్స్ ఎన్ని ఉన్నాయి, 25. సో టోటల్ చైర్స్ 25 నుంచి ఈ మధ్యలో 2 వాల్యూస్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత, 16, ఈక్వల్ టు ఎంత వస్తుంది, 9. సో 9 చైర్స్ ఉన్నాయి వీళ్ళ మధ్యలో, 7కి ఈ మధ్యలో, అదే ఆన్సర్, 9 చైర్స్ ఉన్నాయని అర్థం. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ మధ్యలో ఉన్న రెండింటిని యాడ్ చేసుకోవాలి, టోటల్ వాల్యూ నుంచి మైనస్ చేస్తే ఆ మిడిల్లో ఎన్ని చైర్స్ ఉన్నాయో వచ్చేస్తుంది, 9 చైర్స్. వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫైండింగ్ ఏ మిస్సింగ్ పొజిషన్. సో మిస్సింగ్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఎలా, ఏంటి క్వశ్చన్, ఇన్ ఏ లైన్ ఆఫ్ పీపుల్ ఇఫ్ సీత ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇలా అడిగినప్పుడు మీరు సింపుల్ లైన్ ఆఫ్ పీపుల్ అంటే లైన్ ఫస్ట్ వేసేస్తాం, దీనికి లెఫ్ట్ ఇది రైట్ ఇది రాసేస్తాం, మన హ్యాండ్ పొజిషన్ లాగా, అంతే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సీత ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు, సీత ఎస్, 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు 16th పొజిషన్. నెక్స్ట్ 20th ఫ్రమ్ ద రైట్. ఓకే, సో రైట్ నుంచి చూసినప్పుడు తన పొజిషన్ ఎలా ఉంది, 20thలో ఉన్నట్టుంది. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పర్సన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్. అంటే ఎంటైర్ రోలో ఒక మిడిల్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఏ పొజిషన్లో ఉంటాడు అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలాంటిది ఇచ్చినప్పుడు మిడిల్ పొజిషన్ అని ఇచ్చిన మధ్యలో ఎవరు ఉంటారు, మధ్యలో ఉన్న వ్యక్తి నెంబర్ ఎంత అని అడిగినప్పుడు సింపుల్, మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ని ఏం చేస్తారు, యాడ్ చేస్తాం. 16 + 20, 16 + 20 ఈక్వల్ టు 36. ఆ 36కి బై 2 చేస్తాం, ఎంత వస్తుంది, 36/2 అంటే 18 వస్తుంది, అదే ఆన్సర్. సో మిడిల్లో ఉన్న వ్యక్తి పొజిషన్ అంతా 18th పొజిషన్లో ఉంటాడు, అర్థమవుతుందా. సో 18th ఈజ్ ద ఆన్సర్. సో ఇలా సింపుల్గా మీరు ఆన్సర్ని చూసుకోవచ్చు, ఈ 5 మోడల్స్ని మీరు చూసేసుకుంటే. ఓకే, లేదు మాకు ఇంకా ఇది తలనొప్పి చేయలేము అనుకున్నాను అనుకోండి, ఇంత ఇలా గుర్తు ఏం రాలేదు, సో అప్పుడు మనం ఏం చేయాలి, సో అన్ని కౌంట్ చేసుకోవడం అంతే ఇంకా. ఓకే, మనము కౌంటింగ్ చేసి కొన్ని దాంట్లో చేర్చుకొని దాంట్లో చేయలేము అలా, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి 5 మోడల్స్ని, దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్, పొజిషన్ అండ్ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా, ఒక మార్క్ మీ చేతిలో పక్కాగా ఉంటుంది. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్కి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.